చీకటి, ఊపిరాడనివ్వని విషవాయువులు, ప్రాణాలు తీసే ప్రమాదాలు. మనం రోడ్డుపై నడుస్తూ ముక్కు మూసుకొని వెళ్లే ఆ మ్యాన్ హోల్స్ లోపల నిత్యం నరకం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇందులోకి మనుషులు మాత్రమే దిగారు. కానీ ఇకపై ఒక ఐరన్ మ్యాన్ దిగబోతున్నాడు. కృత్రిమ మేధ సాయంతో దేశంలోనే మొదటిసారిగా ప్రాజెక్ట్ శుద్ధ్ పేరిట ఓ వినూత్నమైన రోబోను సృష్టించారు ఆ యువ ఇంజనీర్లు. భూగర్భంలో ఉన్న మురుగు, పైప్ లైన్లలోని చెత్తను క్లీన్ చేయడమే కాదు, లోపల ఏం జరుగుతుందో లైవ్గా చూసేలా దీన్ని రూపొందించారు. అసలు ఈ టెక్నాలజీ వెనుకున్న కథ ఏంటి? ది బాట్ ఫ్యాక్టరీ రోబోటిక్స్ హెడ్ నిహిత, సిటిఓ అఖిల్ మాటల్లోనే విందాం. హైదరాబాద్ మహానగరంలో కొన్ని వేల కిలోమీటర్ల లోపల మంచినీటి అలాగే మరుగునీటి పైప్ లైన్లు విస్తరించి ఉన్నాయి. అయితే పైప్ లైన్లు కొన్ని సందర్భాల్లో చెత్త చెద పెరిగిపోయి అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్ పొంగి పొర్లి ఇబ్బందిగా మారుతుంది. ఈ యొక్క చెత్త చెదను తొలగించేందుకు పారిశుద్ధ్య కార్మికులను ఆ పైప్ లైన్లకు దించి ఒక చెత్తను తొలగించే కార్యక్రమం చేపడతారు. వీటన్నిటికీ చెక్ పెడుతూ వినియోగంతో ది బాట్ అనే సంస్థ ఒక ప్రాజెక్ట్ శుద్ధ్ అనే ఒక వినూత్నమైన ఆవిష్కరణ ముందుకు తీసుకొచ్చింది. దీని ద్వారా కార్మికుల అవసరం లేకుండానే పైప్ లైన్ లో పెరిగిపోయినట్టు చెత్త చెదారాన్ని తొలగిస్తామని చెప్పేసి ఈ యొక్క సంస్థ చెప్తుంది. ఇన్నోవేషన్ తయారు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇద్దరు యువ ఆవిష్కర్తలు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయం తెలుసుకుందాం. ఈ యొక్క ప్రాజెక్ట్ శుద్ధ్ మీరు తయారు చేసిన ఇన్నోవేషన్ పైప్ లైన్లు క్లీన్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది? హైదరాబాద్ అనే సిటీలో ఇప్పుడు వేల కొద్ది పైప్ లైన్స్, సూవర్ లైన్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి. దీనికి వచ్చే స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనకి పైప్ లైన్స్ అనేవి స్ట్రైట్ గా ఉంటాయి, హారిజాంటల్ గా ఉంటాయి, వర్టికల్ గా ఉంటాయి, హారిజాంటల్ గా ఉంటాయి. ఇది అనేది హారిజాంటల్ క్రాలర్. మాకు వెనకాల వచ్చేది వర్టికల్ క్రాలర్ అన్నమాట. అది వర్టికల్ లో ఉన్న చెత్తని క్లా రూపంతో బయటకు తీస్తుంది. అది తీసిన వెంటనే ఇది అనేది కిందకి వెళ్ళి పైప్ కున్న డయాకి ఎక్స్పాండ్ అయ్యి లోపలికి వెళ్ళి చెత్తని అనేది లూజ్ చేసేస్తుంది అన్నమాట. అక్కడ పైప్ లో ఆల్రెడీ వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఆ చెత్త ఆ వాటర్ ఫ్లో తో బయటకు వచ్చి వేరే మ్యాన్ హోల్ దగ్గరికి వెళ్తుంది అనమాట. మా రోబోట్ మళ్ళీ నెక్స్ట్ మ్యాన్ హోల్ కి వెళ్ళి అదే చెత్తని మళ్ళీ క్లా రూపంతో బయటకు తీస్తుంది అనమాట. హైదరాబాద్ నగరంలో అనేది ఇదే ఫర్ ద ఫస్ట్ టైం హారిజాంటల్ క్రాలర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఫ్రమ్ ద బాట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే లోపలికి వెళ్ళి మొత్తం చెత్తనంతా వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ చెత్త క్లియర్ చేసి బయటకు వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద వర్కింగ్ అండ్ దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. సో మీరు చెప్పండి, ఈ యొక్క దేశంలోనే మొట్టమొదటిసారి రూపొందించినటువంటి ఏ రోబోట్, దీనికోసం మీరు ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేశారు? దీంట్లో ఉన్న పార్ట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? గవర్నమెంట్ వాళ్ళతో ఒక మీటింగ్ జరిగింది. సో అప్పుడు అశోక్ రెడ్డి గారు వచ్చి మాకు ఆల్రెడీ క్లీనింగ్ మిషన్స్, వర్టికల్ క్లీనింగ్ మిషన్స్ ఉన్నాయి, మనకి హారిజాంటల్ క్లీనింగ్ మిషన్స్ ప్రాబ్లం వస్తుంది, హారిజాంటల్ మాన్యువల్ క్లీనింగే ఇబ్బంది అవుతుందని చెప్పారు. మనం ఫస్ట్ వర్షన్ లో వర్టికల్ చేసి సెకండ్ వర్షన్ లో మొత్తం హారిజాంటల్ చేసేసాం. మళ్ళీ ఇంకొక డెమో పెట్టుకున్నాం. మాకు ఇది కూడా ఓకే, బట్ అక్కడ ఉన్న వాటర్ లో మీరు చెప్పిన ప్రకారం మాన్యువల్ లోపల మొత్తం సిల్ట్ లాగానే ఉంటది. లోపల ఏముందని చూడాలి, చూసిన తర్వాత దాన్ని ఎలా క్లీన్ చేయాలని తెలిసిపోతుంది. మనం చూడకుండా వెళ్ళి పని చేసింది చెప్పలేము కదా. దానికోసం మేము ఒక సెన్సార్ ఇంటిగ్రేషన్ స్టాక్ యాడ్ చేస్తాం. దానిలో ఏమేమి ఉంటుందంటే ఒక విషన్ సిస్టమ్ ఉంటుంది. ఆ విషన్ సిస్టమ్తో వీ క్యాన్ అనలైజ్ ద వాటర్ అండ్ గెట్ గుడ్ డేటా ఈవెన్ వితౌట్ ద కెమెరా ఫీడ్. ఒక 3-4 సెన్సార్స్ ఇంటిగ్రేట్ చేసి దాని వల్ల ఎగ్జాక్ట్ సిల్ట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అవన్నీ తెలుసుకొని ఇంటిగ్రేట్ చేసాం. సో మీరు రూపొందించిన ఈ ప్రాజెక్ట్ శుద్ధిని ఇప్పటికే హైదరాబాద్ లోని వాటర్ వర్క్స్ సంస్థ ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ పైప్ లైన్ లోకి దీన్ని పంపించి అలాగే కొన్ని పైప్ లైన్ శుద్ధి చేసినట్టు చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఏ ప్రాంతాల్లో ఈ యొక్క ట్రయల్స్ జరిగాయి, అక్కడ ఆ ట్రయల్స్ లో భాగంగా మీరు గుర్తించిన అంశాలు ఏంటి? 14 నెలల నుంచి మేము ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నామండి. 6 months నుంచి మేము అలా డెమోస్ ఇస్తూనే ఉన్నాం. ప్రతి డెమోకి మాకు ఒక కొత్త ప్రాబ్లం ఏర్పడుతుంది అనమాట. మనకి ఉన్న పైప్ లైన్స్ లో గానీ లేదంటే సూవర్ లైన్స్ లో గానీ 100 mm నుంచి 600 mm వరకు వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ప్రతి దానికి ఒక ప్రాబ్లం అనేది ఉంటది. ఒక్కొక్కసారి డెమో చూపిస్తున్నప్పుడు మాకు కూడా కొత్త ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉన్నాయి అనమాట. HMWS కానీ మాకు GHMC కానీ లేదంటే IT మినిస్టర్ శ్రీధర్ బాబు కానీ వీళ్ళందరూ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ని కానీ ఏదైనా కానీ మాకు చాలా హెల్ప్ఫుల్ ఉన్నారనమాట. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పటివరకు వాటర్ వర్క్స్ లో వాటర్ పైప్ లైన్ లో దిగిన మీ యొక్క ఇన్నోవేషన్ ఇప్పుడు రేపు GHMC మురుగునీటి పైప్ లైన్ లో కూడా డిప్లాయ్ చేసి అక్కడ ట్రయల్స్ చేస్తామని చెప్తున్నారు. అది ఎప్పటి స్టార్ట్ అవ్వచ్చు? ఇందులో నేర్చుకున్న పాఠాలు అందులో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇప్పుడు HMWS అనేది ఒక తరంగం.
తరంగం, జిహెచ్ఎంసీ అనేది ఒక తరంగం. డార్క్ రూమ్ కి వెళ్ళాం అనుకోండి, మనకేం కనబడదు. ఇప్పుడు డ్రైనేజ్ లోకి వెళ్ళినా అంతే. కాకపోతే వీళ్ళు యూజ్ చేసిన సెన్సార్స్ గానీ లైట్స్ గానీ పెట్టడం వల్ల మనకి ఇప్పుడు మొత్తం డ్రైనేజ్ లో కనబడదు. స్టామ్ వాటర్ డ్రైన్స్ లో అలా కాదు, మొత్తం క్లీన్ వాటరే ఉంటుంది. ఇప్పుడు అక్కడ ట్రయల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అక్కడ కూడా మేము కొత్త ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వచ్చాయి, దాని మీద మేము వర్క్ కూడా చేస్తున్నాము. అదే డిప్లాయ్ కూడా చేస్తాం అక్కడ. ది బాట్ ఫ్యాక్టరీ అనేది ఎలాంటి ఇన్నోవేషన్స్ ని తయారు చేస్తుంది? అసలు రోబోట్ ద్వారా ఈ పైప్ లైన్ క్లీన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? రోజు 6 o'clock కి ఇంటికి వెళ్ళంగానే మ్యాక్స్ టు మ్యాక్స్ 7 కల్లా వెళ్ళిపోతాం అనుకోండి. కాకపోతే వర్షాకాలంలో ఏమవుతుంది, మనకి 6 కి స్టార్ట్ అయ్యామంటే 8-8:30 అయిపోతుంది మనకి. అదే మాకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయింది. ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అని ఆలోచించగానే we learned the fact that డ్రైనేజెస్ క్లాగ్ అవుతున్నాయి. సో వాటర్ అనేది వచ్చేస్తుంది అండ్ కార్స్ ఆగిపోతున్నాయి. దిస్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ ఫౌండ్ అవుట్. మ్యాన్ హోల్ లో దిగుతూ వెళ్తూ వాటిని క్లీన్ చేస్తూ వాటి వల్ల వచ్చే డిజీజెస్ వల్ల వంటుకొని చనిపోతున్నారు. సో అది కూడా ఒక కొత్త ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో అదే మేము గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తే యూ కెన్ వర్క్ ఆన్ దిస్ అని చెప్పి గవర్నమెంట్ కూడా మాకు హెల్ప్ చేసింది. పైప్ లో ఉన్నటువంటి పెరుగుపోయిన చెత్త చెదరని క్లీన్ చేయడంతో పాటు పైప్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కూడా మీరు డాష్ బోర్డ్ ద్వారా చూసేందుకు వీలుంటుందని చెప్పేసి అంటున్నారు కదా. సో ఆ డాష్ బోర్డ్ ని ఎలా ఆపరేట్ చేస్తారు, అసలు ఆ డాష్ బోర్డ్ లో ఏం తెలుస్తుంది, అది ఎలా వర్క్ చేస్తుంది? బేసిక్లీ హెచ్ఎండబ్ల్యూఎస్ మాకు ప్రోడక్ట్ అనేది మేము చేస్తాము అనగానే మాకు చాలా హెల్ప్ఫుల్ గా వాళ్ళ డేటా మాకు ఇచ్చారనమాట. ఆ డేటాతో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న పైప్ లైన్స్ అనేవి మాకు అక్కడ కనబడతాయి. వాళ్ళ దగ్గర లేని డేటా ఏంటి అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా క్లాగ్ అవుతుంది, ఎంత క్లాగ్ ఉంటుంది అనేది వాళ్ళు కనిపెట్టలేకపోయారు. మా ఏఐ డేటాతో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది మేము డిప్లాయ్ చేసాం అనుకోండి, దాని డెప్త్ ఎంత, క్లాగ్ ఎంత ఫ్రీక్వెంట్ గా క్లాగ్ అవుతుంది అనేది ఈ మెషిన్ అనేది డేటా క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఆ క్యాప్చర్ చేసింది క్లౌడ్ లోకి పంపించి మా డాష్ బోర్డ్ లోకి ఇంటిగ్రేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం ఇఫ్ దేర్ ఇస్ ఎనీ రెయిన్, ఎన్ని మ్యాన్ హోల్స్ అయితే ఫ్రీక్వెంట్ గా క్లాగ్ అయిపోతున్నాయో అవి ముందే ప్రెడిక్ట్ చేసి ఒక అలర్ట్ అనేది గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి పంపిస్తుంది. ఈ మ్యాన్ హోల్ కొన్ని గంటల్లో క్లాగ్ అవ్వబోతుంది, సో మీరు మీ టీం వెళ్ళి ఈ మెషిన్ ని పట్టుకొని వెళ్ళి అన్క్లాగ్ చేయండి అని చెప్పి ఒక అలర్ట్ సిస్టమ్ ఇస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ గోనా ప్రిడిక్ట్, ఇట్ ఈస్ గోనా ప్రివెంట్ ఇట్ అండ్ ఇట్ ఈస్ గోనా క్యూర్ ద సిస్టమ్, ద హోల్ మ్యాన్ హోల్ సిస్టమ్ అనమాట. మేము తయారు చేసిన ప్రతి రోబోట్ డాష్ బోర్డ్ లో ఇంటిగ్రేట్ అయి ఉంటది. ఇప్పుడు కంప్లీట్ గా ఆటోమేట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మ్యాన్ హోల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోవర్ ని గానీ ఆ టాటా ఏస్ ని గానీ పట్టుకొని వెళ్ళి కంట్రోల్ ప్యానెల్ తో జస్ట్ మనం ఆపరేట్ చేస్తే చాలు, మొత్తం అంతా ఇదే చూసుకుంటుంది అనమాట. మ్యాన్ హోల్ ఎక్కడ ఉంది, ఎక్కడ నేను పొజిషన్ చేసుకోవచ్చు, ఎక్కడ నేను దింపొచ్చు, ఎక్కడ నేను ఇలా తీసుకురావచ్చు, ఎక్కడ చెత్తని వేయొచ్చు. చెత్త వేయడానికి కూడా మాకు ఒక బిన్ ఉంటుంది అనమాట. సో ఒక మ్యాన్ హోల్ కాకుండా ఇట్ కెన్ క్లీన్ అప్ టు 8 to 10 మ్యాన్ హోల్స్ ఒకేసారి. ప్రోడక్ట్ తో పాటు ఏఐ కూడా ఇంటిగ్రేట్ చేసి ఈ హైదరాబాద్ సిటీ అనేది ఒక మంచి క్లీన్ సిటీ అనేది చేద్దామని చెప్పి మా ప్రయత్నం అండి. సో ఇది మొత్తంగా తాము రూపొందించినటువంటి ప్రాజెక్ట్ శుద్ధు యొక్క వినూత్నమైన ఆవిష్కరణతో నగరంలోని పైప్ లైన్లలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించేందుకు వీలుంటుందని, తద్వారా ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదకరంగా మారిన ఈ యొక్క శుద్ధి ప్రక్రియ తమ యొక్క ఆవిష్కరణతో చెక్ పడుతుందని చెప్పేసి యువ ఇంజనీర్లు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ ప్రేమ్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.